హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ చిట్టు బ్లాగ్స్ అనమాట. ఈరోజు వచ్చేసి మేము ఈవినింగ్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళామన్నమాట. షాపింగ్కి వెళ్దామని చెప్పేసి మా ఆయన ఇక్కడికి పిలుచుకొని వచ్చాడు. ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాబుకి చాలా ఇష్టం అనమాట ఇస్కాన్ టెంపుల్ అంటే. ఎప్పుడు అడుగుతూనే ఉంటాడు. కానీ అక్కడికి వెళ్ళామంటే అక్కడ ఉండే ప్లేసు మర్చిపోలేమబ్బా, ఎంత బాగుంటుందో. మీరెవరు చూశారు అనంతపూర్లో ఇస్కాన్ టెంపుల్? అంటే లోపలికి అలో లేదని నేను ఇక్కడి నుంచే తీసాను అనమాట. కాకపోతే ఇక్కడ వచ్చేసి రౌండ్ అంటే ప్రదక్షిణాలు చేస్తున్నాము. అంటే ఫస్ట్ రౌండ్ ప్రదక్షిణాలు చేస్తే మంచిదని చెప్పేసి మా ఆయన ఫస్ట్ వెళ్ళేస్తాం రా అని చెప్పాడు అనమాట. అందుకు వెళ్తున్నాము. లోపల అలో ఉంటుందో లేదనుకున్నాం, కానీ చాలా సెక్యూరిటీస్ గార్డెన్స్ అలా ఆయన లేనప్పుడు తీసానమాట వీడియో. చూసేయండి. వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది, కంటిన్యూ చేసేయండి. ఇక్కడ ఎంత గ్రీనరీగా ఉందో అసలు. ఇది సమ్మరా లేకపోతే వర్షాకాలమా అన్నట్టు ఉందండి. ఎంత గ్రీనరీగా ఉందో అబ్బా. చెట్లు ఏమి అక్కడ, ఇది ఏదో నేను ఈ పళ్ళ చెట్టు అనుకున్నానండి. కానీ నోట్లో పెట్టుకొని చూసిన, కానీ అది పళ్ళ చెట్టు కాదు, అది ఏదో చేదుగా ఉందన్నమాట. నేను పళ్ళ చెట్టు ఏమో అనుకొని ఫస్ట్ తినేసాను, కానీ అది చాలా చేదుగా ఉంది. ఇక్కడ చూడండి ఎన్ని మల్లెపూ చెట్లు ఉన్నాయో, గుండె మల్లె చెట్లు అనమాట. చాలా ఉన్నాయి. అందులో వచ్చేసి సమ్మర్లో ఎంత పచ్చగా ఉన్నాయో తెలుసా. అక్కడంతా చాలా పచ్చగా ఉంది. ఎంత బాగుందో అసలు, వదిలేసి రావాలని అనిపించటం లేదనమాట. అంత బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, సమ్మర్ కదా అంత అంత ఎండిపోయింటుందేమో అనుకున్నాం, కానీ చాలా గ్రీనరీగా ఉంది. చూడండి, మీకు అర్థమవుతుంది. ఇస్కాన్ టెంపుల్ ఎంతమంది చూసారో కూడా కామెంట్ చేయండి ప్లీజ్. ఆ గ్రీనరీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట నేనైతే. ఎంత చల్ల గాలి, ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది. రీల్స్ చేద్దామని వీడియో చూస్తున్నాం, కానీ పిల్లలు సపోర్ట్ చేయలేదన్నమాట. తప్పదు కదా, కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చామన్నమాట. మళ్ళీ రౌండ్ వన్ సైడ్ అంతా అయిపోయింది, బ్యాక్ సైడ్ కంప్లీట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ పక్క సైడ్ అనమాట. చూసాను అరటి చెట్లు ఎంత పచ్చగా ఉన్నాయో అసలు. ఏమన్నా ఇంటి దగ్గర ఉన్న చెట్లకి అన్ని వాటర్ పట్టినా కూడా పచ్చగా ఉండవు, కానీ అక్కడ చాలా పచ్చగా ఉన్నాయండి నిజంగానే. అబ్బా, రీల్స్ చేసేవాళ్ళు ఎంతమంది వచ్చారు. మేము ఈరోజు వెళ్ళాం, చాలా జనాభా ఉన్నారు తెలుసా అసలు. ఈరోజైతే మేము చాలాసార్లు వెళ్ళాం, కానీ ఇంత జనాలు అసలు లేరనమాట. కానీ ఈసారి చాలామంది ఉన్నారు. అబ్బా, ఈ కట్టింది ఎవరో కానీ ఇవి మాత్రం, ఈ గుర్రాలు చాలా బాగున్నాయి. ఇది హైవే దగ్గర ఉంటుంది కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది హైవే వెళ్ళేటప్పుడు. పక్కనే నెక్స్ట్ గార్డెన్ వీడియో వచ్చేస్తుంది అనమాట. అక్కడ కూడా లోపల చాలా బాగుంటుంది. నెక్స్ట్ పార్ట్ 2 పెడతా అనమాట. ఇది పార్ట్ 1 బయట నుంచి చూసేసేయండి. మేము దర్శనం చేసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత అనమాట క్లిప్ అనేది మర్చిపోయాను నేను అటాచ్ చేయటం. లోపలికి వెళ్ళినప్పుడు నేను ఎంత భయంతో తీసానంటే అబ్బా, చాలా భయంతో తీసేసానండి. వీడియో అయితే వచ్చేస్తుంది చూడండి. కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడో కృష్ణుడు, అబ్బా చాలా అందంగా ఉన్నాడండి కృష్ణుడు. రాధా అట్లా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది తెలుసా. అస్సలు రావాలని అనిపించదు, అంత ఫీలింగ్ ఉంటుందన్నమాట లోపల. ఇక్కడ బయట నుంచి అనమాట చూడండి, కార్లు, జనాలు అందరు ఉన్నారు. ప్లీజ్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. బాయ్.